మిత్రులారా నమస్తే. బేతవోలు రామబ్రహ్మం గారి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మ. ఈ పాటకి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా తనువు నో తల్లి నీ సేవ కొరకు అర్పింతు నోయమ్మపై జన్మ వరకు. తల్లి, నిన్ను సేవించడం కోసం ఈ జన్మే కాదమ్మా, వచ్చే జన్మలో కూడా నీ పాదపద్మాలను సేవించడమే నాకు భాగ్యం, సేవించడం అనే భాగ్యాన్ని నాకు కల్పించు తల్లి. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అమ్మా, నా శరీరము పంచభూతాత్మకమైంది. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనేటటువంటి ఈ పంచతత్వాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం, నీవిచ్చినటువంటి ఈ శరీరాన్ని నీకు సేవ చేయడం కోసం నా శరీరంలో ఉండేటటువంటి అచలాంశ, పృథ్వీ అంశ, భూమి తత్వాన్ని నీ పురము చేరి, నీ కాశీపట్టణం చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అలాంటి ఆ భూతత్వమైనటువంటి ఆ భూమి పైన నీ పాదాలతో నడిస్తే అప్పుడు నా జీవితం సార్థకమవుతుంది. నెగడాలి అంటే ప్రకటితం కావటం, ప్రకాశం కావటం, వర్ధిల్లటం అని. తల్లి, నీ పాదస్పర్శ సోకితే నా శరీరంలోని ఆ పృథ్వీ అంశకు సార్థకత చేకూరుతుంది. నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. పరమాద్భుతం కవి యొక్క భావం. నా ఒడలి ఉదకాంశ, నా శరీరంలో ఉండే ఈ జలతత్వం ఏదైతే ఉందో అది నీ పాదపద్మాలు కడగాలి తల్లి. అది నా కోరిక. నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. అమ్మా, నా శరీరంలో అగ్నితత్వం ఉందే, ఆ అగ్నితత్వం నీ గుడి ముంగిట దీపమై వెలగాలి తల్లి. ఇది నా చిరకాల వాంఛ. నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. అమ్మా, ఈ జగత్తంతా నీ కరుణా కటాక్ష వీక్షణాల చేత నిర్మింపబడింది. అలాగే ఇవాళ నడుచుకుంటూ ఉంది, లయం అవుతోంది. ఈ జగత్తంతా కూడా నిర్వహింపబడటానికి నీ కటాక్ష వీక్షణలే కారణం. నిరంతరం అలా నువ్వు ఈ జగత్తును చూస్తూ బాగా అలసిపోయావమ్మా. అందుకని నా తనువు మరుదంశ, మరుత్ అంటే గాలి, నా శరీరంలో ఉండేటటువంటి ఆ వాయుతత్వము నీ చూపు కొసలలో విసరాలి తల్లి. అమ్మా, అలసిపోయిన నీ కళ్ళకు కాసేపు నా శరీరములోని ఆ వాయుతత్వం అలా చల్లగా విసురుతుంది తల్లి. అలా విసరాలి అని నా కోరిక. అలా విసరటం వల్ల నీ కటాక్ష వీక్షణాలు నాపై కూడా పడతాయి, నా జన్మ కూడా చరితార్థం అవుతుంది తల్లి. నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి. అమ్మా, నా శరీరంలోని ఆకాశతత్వం ఉందే అది నీ మనికి చేరి, నీ వద్దకు చేరి నీ నామగానాలు మోయాలి తల్లి. అమ్మా, నీ నామ వైభవాన్ని ఈ విశ్వమంతా వినిపించేటట్లుగా ఈ గగన మార్గం అంతా కూడా నీ నామ వైభవాన్ని ప్రకటించాలని ఉంది తల్లి. అలాంటి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించు అంటూ బేతవోలు రామబ్రహ్మం గారు పరమాద్భుతంగా ఈ పాటను రచించడం జరిగింది. మిత్రులారా, బేతవోలు రామబ్రహ్మం గారిదే మరొక పాట మన మందార మకరందం యూట్యూబ్ ఛానల్లో చేసుకున్నాం. లలితా మంగళహారతి అనే పేరుతో సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం అంటూ నీరాజనం అనే పేరుతో మంచి పాట చేయడం జరిగింది. మిత్రులారా, శుభం భూయాత్. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.